అందరికీ హాయ్ అండి. ఇవాళ మనం ఓ పవిత్రమైన ప్రయాణానికి బయలుదేరాం. మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వెళుతున్నాం. ఇది ఏ ప్రాంతంలో ఉందో తెలుసా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలో అంతర్వేది అనే గ్రామంలో ఉంది. ఎంతో అద్భుతమైన ఈ ఆలయం మన కోనసీమ గుండె చప్పుడు లాంటిది. అంతర్వేది స్పెషాలిటీ ఏంటంటే ఇది వశిష్ఠ గోదావరి అనే ఉపనదిని బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం. ఇది ఖచ్చితంగా చూడాల్సిన ముఖ్యమైన క్షేత్రం. మీ టూర్ లిస్టులో యాడ్ చేసుకోండి. ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మరుద్ర యాగం చెయ్యాలని నిశ్చయించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుంటారు. వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశాన్ని అంతర్వేది అని పేరు వచ్చిందని చెబుతారు. వశిష్ఠుడి యొక్క యాగం చేసినందుకు ఇది అంతర్వేదిగా ప్రసిద్ధిగాంచింది. సంక్రాంతి సమయంలో అయితే ఒక గ్రాండ్ ఫెస్టివల్గా మారుతుంది. ప్రతి సంవత్సరం స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతారు. వసంత వల్లభుడుగా స్వామివారిని శ్రీదేవి భూదేవి అమ్మలతో కలిసి పారువేటకు వెళ్తారు. అంటే ఆలయం బయట ఊరేగింపు, ఆ తర్వాత భక్తుల మధ్య రథోత్సవం. స్వామివారి రథం ఊరేగింపు చూస్తే నిజంగా చూడడానికి 2 కళ్ళు సరిపోవనుకోండి. ముందుగా మనం ఆలయంలోకి ప్రవేశిస్తుంటే ఎదురుగా స్వామివారి కళ్యాణ మండపం కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామివారి కళ్యాణం ఘనంగా జరుగుతుంది. ఇది నవనరసింహ క్షేత్రంలో ఒకటైనందున భక్తులు చాలా దూరం నుంచి, భారతదేశం నలుమూలల నుంచి కూడా వస్తారు. భక్తి, ఆనందం, సంప్రదాయం అన్నీ ఒకే చోటు కలిసిపోయింది కళ్యాణ మండపం. ఆలయంలోకి రాగానే తూర్పు వైపున గోపురం కనిపిస్తుంది. ముందుగా గరుడ విగ్రహం, గజస్తంభం కనిపిస్తాయి. ఆలయం అంతా అపూర్వమైన ప్రశాంతత విరజిల్లుతుంది. పదండి, ఇప్పుడు మనం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్దాం. ఇక్కడ మనం గోవిందా అని పలిగితే చాలు అంతర్వేది అంతా భక్తితో మారుమోగుతుంది. అలాగే ఈ ఆలయం 15 లేదా 16 శతాబ్దానికి చెందిన ఆలయం. ఇక్కడ ప్రధాన దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. ఈ ఆలయం యొక్క చరిత్ర ఇక్కడున్న పండితుల మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల ప్రముఖ స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానం నుండి ఆలయ ప్రధాన అర్చకుడైనటువంటి పానికోటి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నానండి. ఇక్కడ స్వామి నవనరసింహ స్వయంభూ క్షేత్రాల్లో ఒకటిగా ఈ యొక్క అంతర్వేది దివ్యక్షేత్రం విరాజిల్లుతున్నది. ఇక్కడ స్వామి స్వయంభూంగా ఉద్భవించారు. కృతయుగంలో రత్న విలోచనుడు అనే రాక్షసుని సంహారం కోసం వశిష్ఠ మహర్షి వారు ప్రార్థించగా వారి ప్రార్థన పూర్వకంగా ఇక్కడ స్వామి ప్రత్యక్షమై రాక్షస సంహారం జరిపించిన తరువాత అంతర్ధానమవుతో ఏమి కావాలో కోరుకోమనగా ప్రతినిత్యం కూడా అర్చనా రూపంగాను శాంత స్వరూపంగా కావాలని చెప్పి వశిష్ఠ మహర్షి వారు తూర్పు ముఖంగా ప్రార్థించగా వారికి అభిముఖంగా ఇక్కడ స్వామి వెలవటం వలన ఇక్కడ స్వామి విశేషంగా మనకు పశ్చిమ ముఖంగా ఉంటారు. విష్ణాలయాలన్నీ కూడా ఎక్కువగా మనకు తూర్పు ఉత్తర ముఖాలుగా ఉంటారు. ఇక్కడ స్వామి మాత్రం పశ్చిమ ముఖంగా ఉంటారు. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే ఇక్కడ ప్రతినిత్యం ఉదయం 5:30 గంటలకు స్వామి యొక్క నిజరూపానికి భక్తుల కొరకు పంచామృత అభిషేకం జరుగుతుందండి. అభిషేకం జరిగినంతసేపు మాత్రమే స్వామివారు అక్కడ నిజరూప దర్శనం ఉంటుంది. అభిషేకానంతరం స్వామికి ప్రతినిత్యం కూడా నూతన వస్త్రాలతోటి స్వర్ణ కవచ అలంకారంతో మళ్ళీ రాత్రి పవలింపు వరకు కూడా స్వామివారి అలంకార రూపంలో ఉంటారు. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం ఈ యొక్క 2 విష్ణు క్షేత్రాల్లోనే యావత్ దక్షిణ భారతదేశంలోనే ప్రతినిత్యం కూడా స్వామి యొక్క నిజరూపానికి పంచామృత అభిషేకాలు. మిగతా చోట్ల విష్ణాలయాలు అన్ని చోట్ల కూడా మనకు సంక్రమణాలు పర్వదినాలు ఏకాదశి తిథుల్లో శాలిగ్రామాలకు మాత్రమే చేస్తూ ఉంటారండి అభిషేకాలు. ఇదంతా కూడా కృతయుగం అండి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారు రావణాసుర సంహానానంతరం బ్రహ్మహత్యా దోష నివారణార్థం 1 కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసుకుంటూ వస్తూ తీర ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామివారి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వర్తించినట్లుగా బ్రహ్మపురాణంలోని గౌతమి మహత్యన గ్రంథంలో ఆధారాలు చెప్పబడుతున్నాయండి. అలాగే ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చి స్వామిని సేవించినట్లుగా కూడా ఆధారాలు చెప్పబడుతున్నాయి. కలియుగం వచ్చేసరికి ఇదంతా కూడా అడవి పుట్టలుగా ఉండగా మందపాటి కేశవదాసు అనే గొల్లలతను ఇక్కడ స్వామిని మొదటగా గుర్తించి పూజాది కార్యక్రమాలు ఏర్పాటు చేయగా తీర్థయాత్రల పేరిట పెద్దాపురం మహారాజులు రెడ్డి ప్రభువులు వారు ఒక బృందంతో వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుని ఆలయ స్థితిగతులు తెలుసుకుని వారికి ఉన్న రాజ్యంలోని అడవుల్లోంచి మానులు తీసుకువచ్చి కర్రతోట కాలు నిర్మింపజేసేటండి. అది కొన్ని వందల సంవత్సరాల తర్వాత శిథిలమైపోతే 1745 శాలివాహన శకం అనగా ప్రస్తుతం మన ఇంగ్లీషు సంవత్సరంలో తీసుకుంటే 1823 ప్రాంతం నాటికి కొపనాథ్ కృష్ణమ్మ గారు అని చెప్పేసి అగ్నికుల క్షత్రియులు మత్స్యగారి కుటుంబీకులు అమలాపురం దగ్గర ఓడలరే వాస్తవ్యులు వారు ఇప్పుడున్నటువంటి ఆలయ మండపాది విమాన ప్రాకార గోపురాలన్నీ కూడా రాతితోటి నిర్మాణం పూర్తి చేసినట్లుగా ఈ యొక్క ఆలయంలో ఒక పురాతన శిలాశాసనం ద్వారా తెలియజేయబడుతోందండి. ఈ యొక్క స్వామి ఇక్కడ కృతయుగంలో వెలవకు పూర్వం ఇక్కడ బ్రహ్మదేవుడు వారు ఇక్కడ యజ్ఞం చేసి క్షేత్రపాలకుడు నీలకంఠేశ్వర స్వామి ప్రతిష్ఠ చేశారండి. ఈ ప్రతిష్టా కార్యక్రమ సమయంలో భాగంగా యజ్ఞ వేదిక యొక్క లోపల భాగంగా తీసుకున్నట్టు బ్రహ్మదేవులు వారి ప్రదేశాన్ని అంతటినీ కూడా అందుకని అంతర్భాగంలో ఉంటే వేదిక అంతర్వేదిక నామ ఈ గ్రామానికి వచ్చింది. ఇక్కడ ఈ ఆలయంలో ప్రతినిత్యం కూడా ఉదయం నిజరూపానికి పంచామృత అభిషేకం ఒక విశేషం అయితే నవనరసింహ స్వయంభూ క్షేత్రాలు ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ ఒక్కచోట మాత్రమే ప్రతినిత్యం కూడా ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు సుదర్శన నరసింహహోమ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగబడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార ఆటంకాలు కుజగ్రహ దోషాలు నవగ్రహ దోషాల నిమిత్తం వివాహ సంతాన ఆటంకాలు చాలా విశేషమైన ఫలితాలతో కూడినటువంటి యొక్క సుదర్శన నరసింహహోమంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొంటారు. అలాగే ప్రతి మాసంలో వచ్చే స్వాతి నక్షత్రం స్వామివారి యొక్క జన్మ నక్షత్రం ఆ యొక్క జన్మ నక్షత్రం స్వాతి రోజుని రెగ్యులర్గా జరిగే అభిషేకం కాకుండా 108 కలశాలతో అష్టోత్తర కలశ అభిషేకం అత్యంత వైభవంగా జరగబడుతుంది. అలాగే ప్రతి మాసం కూడా బహుళ ద్వాదశి రోజుని స్వామివారికి ప్రతి నివాసంలో కూడా శాంతి కళ్యాణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఉచితంగా కొన్ని వేల మందితోటి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగే భాద్రపద మాసంలో 3 రోజుల పాటు స్వామివారికి అత్యంత వైభవంగా పవిత్రోత్సవ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. అలాగే జ్యేష్ఠ మాసంలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రం రోజుని స్వామివారికి సప్తనదీ జలాలతోటి విశేషమైనటువంటి అభిషేకం కార్యక్రమం జరుగుతుంది. అలాగే స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు మాఘశుద్ధ రథసప్తమి నుండి ప్రారంభమవుతాయండి. రథసప్తమి రోజుని ఉదయం స్వామివారిని పెండ్ల కుమారుని కానీ అమ్మవారిని పెండ్ల కుమార్తె చేసే కార్యక్రమంతో ముద్రగాళంకన కార్యక్రమం శ్రీకారం చుట్టబడుతుంది. నవమ రోజున ధ్వజారోహణ కార్యక్రమంతో 7 రోజుల పాటు వైఖానసాగమ ప్రకారంగా సప్తాహనిక దీక్షతోటి 7 రోజుల పాటు అత్యంత వైభవం కళ్యాణోత్సవాలు జరుగుతుంటాయి. నవమ రోజుని ధ్వజారోహణ అంకురార్పణ కార్యక్రమంతో శ్రీకారం చుట్టబడి దశమ రోజు రాత్రి స్వామివారి యొక్క దివ్య వార్షిక కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తుల బహిరంగ కళ్యాణ మండపం దగ్గర జరుగుతుంది. అలాగే భీష్మేకాదశి రోజున స్వామివారి యొక్క రథోత్సవం గ్రామంలో గల మాడ వీధుల్లో అత్యంత వైభవంగా విశేషంగా జరుగుతుంది. ఈ యొక్క 2 రోజుల కార్యక్రమం సుమారుగా 4 లక్షల మంది భక్తులు హాజరవుతారు. అలాగే మాఘ పౌర్ణమి రోజున స్వామివారి యొక్క అవబృతోత్సవానికి చక్రస్నాన కార్యక్రమం కూడా స్వామివారి ఆలయంలో అత్యంత పురాతన విశేషమైనటువంటి సుదర్శన పెరుమాళ యొక్క విగ్రహం ఉందండి. 16 బాహువులు 16 ఆయుధాలు అనగా 16 చేతులు 16 ఆయుధాలతో కూడినటువంటి ఈ అరుదైనటువంటి అతి పురాతన పంచవిగ్రహ సుదర్శన నరసింహ విగ్రహాన్ని తీసుకువెళ్ళి సముద్రం వద్ద స్వామివారి యొక్క భక్తుల యొక్క శిరస్సు మీద ఉండే చక్రస్నాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరగబడుతుంది.
కనుక ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా విశేషంగా 50 మంది భక్తులు కూడా ఈ యొక్క అంతర్వేది స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలుగా వస్తుందిగా ఈ యొక్క ఛానల్ ద్వారా భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. స్వస్తి. ప్రతిరోజు ఈ ఆలయంలో అన్నదానం పెడతారు. ఎవరి కడుపు ఖాళీగా ఉండకూడదనే ఉద్దేశంతో నిర్వర్తిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు ఎవరైనా కావచ్చు, ప్రేమతో గౌరవంతో భోజనం పెడతారు. ఇది కేవలం భోజనం కాదు, స్వామివారి ప్రసాదం. ఇక్కడ భోజనంలో స్పెషాలిటీ ఏంటంటే బూరి పులిహార, 2 రకాల కూరలు, పచ్చడి, సాంబారుతో మరియు పెరుగుతో వడ్డిస్తారు. కానీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అక్క అయిన గుర్రాలక్క ఆలయాన్ని నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి.